Crazy feeling. It's a crazy, 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 crazy feeling. Crazy, crazy, crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy. వెల్కమ్ టు క్రేజీ ఫీలింగ్స్ షేర్ విత్ సునీ. యాక్చువల్లీ డాక్టర్ అంటే మనకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ఎప్పుడు గుర్తొస్తారు? హెల్త్ బాగాలేనప్పుడు, లేదా మందులు, రోగం బాగైతే వాళ్ళు కనిపించి దేవులా కనిపిస్తారు. కానీ ఆ డాక్టర్ అనే క్యాప్షన్కి, ఆ ప్రొఫెషన్కి రావాలంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఒక నేషనల్ అవార్డు గ్రహీత డాక్టర్ లాస్యా సాయి సింధు గారు సిటీ న్యూరో హాస్పిటల్లో చేస్తారు జాబ్. బట్ ఆవిడేంటంటే ఫ్రీగా కూడా చాలా సర్వీస్ చేశారు. చాలామందికి తెలుసు, నేషనల్ అవార్డు అంటే తెలుసు కదా. సో ఆవిడ మనతో పాటు ఉన్నారు. ఆవిడ క్రేజీ ఫీలింగ్స్ని, ఆ డాక్టర్ అయ్యే కష్ట నష్టాలు ఏంటి, అసలు డాక్టర్ అయితే ఎలా ఉంటుంది ఏంటి, అవన్నీ మనం తెలుసుకుందాం అడిగి. ఓకేనా? హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్, ఒక డాక్టర్ దగ్గరికి వస్తే ఫస్ట్ అడగాల్సింది ఎలా ఉన్నారని అడుగుతారు. సో నేను అడుగుతాను మిమ్మల్ని, ఎలా ఉన్నారు మేడం? గుడ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, యాక్చువల్లీ డాక్టర్ ప్రొఫెషన్ అంటేనే చాలా టఫ్. సో అంత చదివే నాలెడ్జ్ మీకు అసలు యాక్చువల్లీ ఎలా వస్తుందంటారు? అంటే ఒక్కటండి, బేసిక్గా ఈ ప్రొఫెషన్లో ప్రతి ఒక్క డాక్టర్ కూడా వాళ్ళు ఆ డిగ్రీ పొందాలంటే కంటిన్యూస్గా దే హ్యావ్ టు కీప్ అప్డేటింగ్ దెమ్సెల్స్ అండి. మేము చదువుకుంటూ ఉండాలి ఎప్పటికీ కూడా. ఓకే, నేను ఈ స్టేజ్కి వచ్చేసాను, నేను చదవను అంటే కుదరదు. సో మేము బైపీసీ తీసుకుని దాని తర్వాత ఎంబీబీఎస్ జాయిన్ అయ్యేది యూజువలీ అట్ ది ఏజ్ ఆఫ్ 18 years అరౌండ్ ఎవరమైనా జాయిన్ అవుతాం. సో ఆ ఏజ్ నుంచి మేము ప్రొఫెషన్లోకి వచ్చి ప్రాక్టీస్ చేసే వరకు కూడా చేస్తున్నా, కానీ మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చదువుకోవడం అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎంత ఏంటి అని చెప్పలేం, ఎందుకంటే ఎస్పెషలీ అందరికీ తెలుసు ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ అవన్నప్పుడైతే స్లీప్ అనే దానికి మేము చాలా దూరంగా ఉంటాం అన్నమాట. ఎవరైనా ప్రతి డాక్టర్ హూస్ డూయింగ్ దేర్ కోర్స్ అందరికీ కూడా తెలుసు, దే హ్యావ్ టు లైక్ వాళ్ళ టైం కేటాయించాలి చదవడానికి, ఆప్షన్ లేదు. ఎన్ని అవర్స్ చదువుతూ ఉంటారు మామూలుగా డాక్టర్? ఇప్పుడు ఎంబీబీఎస్ సీటు రావాలి అంటే ఎన్ని అవర్స్ చదువుతారు? ఎంబీబీఎస్ వచ్చాక కూడా ఎన్ని అవర్స్ చదివే పని ఉంటుంది అంటారు? సో డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ తర్వాత కూడా పీజీ సీట్ రావాలంటే లిటరలీ చాలామంది కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉంటాయి మన హైదరాబాద్లో, గాంధీ హాస్పిటల్ చుట్టుపక్కల, విద్యానగర్, అలా కొన్ని ఏరియాస్ ఉంటాయి. సో అక్కడ రూములు తీసుకొని జనాలు జస్ట్ లైబ్రరీస్లో కూర్చొని కంటిన్యూస్గా చదువుతూ ఉంటారు. అంటే వాళ్ళు జస్ట్ లేచి తినడం పడుకోవడం కాకుండా చదువుకోవడం అంతే. సీట్ రావాలంటే మాత్రం అలా డెడికేటెడ్గా యూ విల్ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ కంటిన్యూస్లీ ప్రిపేరింగ్. ఆ లైబ్రరీస్ కానీ గాంధీ హాస్పిటల్ చుట్టూ మీరు చూసినట్టుగా అయితే కంటిన్యూస్గా వాళ్ళు ఒక 1 year 2 years అలా కష్టపడితే అప్పుడే వాళ్ళకి సీట్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ ఇంకా ఒక ఎస్పెషలీ చాలామంది ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఇప్పుడు డైలీ చదువుకునేది డైలీ చదువుతారు ఎంబీబీఎస్ చదివేటప్పుడు కూడా. బట్ ఎగ్జామ్స్ ముందు 1 month 2 months 1 month యాక్చువల్లీ ఒక ప్రిపరేటరీ హాలిడేస్ అని ఇస్తారు మెయిన్ ఎగ్జామ్స్కి. ఆ 1 month అయితే చదువుకోవడం, తినడం, పడుకోవడం తప్ప ఇంకేం చేయరు. పడుకోవడం కూడా అది నిద్ర ఉంటుంది యాక్చువల్లీ. పడుకోవడం కూడా ఎలా ఉంటుందంటే మధ్య మధ్యలో అట్లీస్ట్ 5 to 6 hours పడుకుంటామేమో. బట్ తీరా రేపు ఎగ్జామ్ అనగా లాట్ ఆఫ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక 1 hour పడుకోవడం లేదా 2 hours పడుకోవడం. ఒక పర్టికులర్గా నా ఎక్స్పీరియన్స్లో లాస్ట్ నా పీజీ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామ్ ఏదైతే ఉండిందో అప్పుడైతే లిటరలీ చదువుతూ ఉన్నాను, తెల్లారింది ఎగ్జామ్కి వెళ్ళిపోయాను. సో దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్. మిగతా ఎగ్జామ్స్ అప్పుడు కాసేపు అట్లీస్ట్ 1 hour పడుకునేదాన్ని ఎంతో కొంత. బట్ ఆ ఫైనల్ పీజీ ప్రాక్టికల్ అనేది ఎంత స్ట్రెస్ఫుల్ ఉంటుందంటే అది చదువుతూ తెల్లారింది ఎగ్జామ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మార్నింగ్ ఎప్పుడైందో కూడా తెలియదు, ఎగ్జామ్ టైం ఎప్పుడైందో కూడా తెలియదు. సో అంత స్ట్రెస్ అయితే ఉంటుందండి. ఇంత స్ట్రెస్ పడి ఈ ప్రొఫెషన్ని మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే డాక్టర్ చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే ఉండిందా మీకు ఆలోచన? సో ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చిన్నప్పుడు ఐఐటిఎన్ అవుదాం అనుకున్నానండి.
సో 6th 7th క్లాస్ అప్పుడు కూడా ఐఐటి 6th నుంచి కూడా మా వాళ్ళు ఐఐటి కోచింగ్కి పంపించేవారు. సో మా మమ్మీ డాడీకి చాలా ఉండిందనమాట, నేను ఒక ఐఐటిఎన్ అవ్వాలి అని చెప్పి. బట్ 10th అయిపోయిన తర్వాత నాకు ఐ రియలైజ్డ్ ఏంటంటే ఐఎమ్ మోర్ స్ట్రాంగ్ ఇన్ సైన్సెస్ దెన్ మ్యాథ్స్. అండ్ మ్యాథ్స్లోనే నాకు అన్నిట్లో 90sలో వచ్చాయి, బట్ మ్యాథ్స్లో 90sలో రాలేదు. సో నా పర్సంటేజ్ అక్కడ కొంచెం తక్కువ అయింది అండ్ ఎవ్రీథింగ్. సో మ్యాథ్స్ అంటే ఒకలాంటి ఫోబియా ఉండింది. లిటరలీ ఇంటర్ అప్పుడు కూడా ఫస్ట్ 1 month ఐఐటి కోచింగ్కి వెళ్ళాను నేను. బట్ ఇంకా నా వల్ల కాదు అని చెప్పి నేను ఐ షిఫ్టెడ్ టు బైపీసీ. నేను లైఫ్లో ఇంకా మ్యాథ్సే చదవకూడదు అని చెప్పి. అప్పుడు న్యాచురలీ మా పేరెంట్స్ వర్ వెరీ స్ట్రెస్డ్. మళ్ళీ ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరు డాక్టర్స్ లేరు. అండ్ డాక్టర్ అంటే లేట్గా సెటిల్ అవుతారు, అమ్మాయిలు 28-30కి సెటిల్ అవుతే ఎలాగా. దే వర్ వెరీ స్కేర్డ్. అంటే ఎవరు తెలియనప్పుడు తెలియని ఇంకా భయం వేస్తుంది కదా. సో బట్ ఐ వాజ్ లైక్ లేదు నేను డాక్టర్ అవుతాను అని అప్పుడు పట్టుబట్టి. ఓ గ్రేట్. యాక్చువల్లీ డాక్టర్స్ పిల్లలే డాక్టర్స్ అవుతారు అని అందరికీ, అంటే ఏ ప్రొఫెషన్ వాళ్ళని చూస్తే ఆ ప్రొఫెషన్ వాళ్ళకి ఉంటుంది అని అంటారు. సో మీకు ఆ ఇన్స్పిరేషన్ అంటే డాక్టర్ అవ్వాలి అనే ఆలోచన ఎలా, అంటే పేరెంట్స్ ద్వారా అయితే? ఏం లేదండి. సో జస్ట్ నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ మ్యాథ్స్ అంటే ఫోబియా వల్ల సైన్సెస్ తీసుకొని, సో వాళ్ళు లేదు ఐఐటిఎన్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అంటే అప్పుడు నేను ఐఐటిఎన్ గ్రేట్ అయితే డాక్టర్స్ కూడా గ్రేట్, వై నాట్, నేను ఇప్పుడు అదే అయి చూపిస్తాను అని చెప్పి ఐ వాజ్ లైక్ ఐఐటిఎన్స్ ఇఫ్ దే ఆర్ గ్రేట్, ఈవెన్ డాక్టర్స్ ఆర్ సపోజ్ టు బీ గ్రేట్, దే డూ అ లాట్ ఫర్ ద సొసైటీ అండ్ ఎవ్రీథింగ్. నేను డాక్టర్ అవుతానని చెప్పి. ఫస్ట్ టైం ఎంబీబీఎస్లో సీట్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? I was naturally happy. I became a doctor and I was going to be a doctor at that time అని. కానీ పేరెంట్స్ న్యాచురలీ వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉండేయండి. లైక్ ఐ థింక్ దట్ వాస్ ద ఓన్లీ థింగ్ మా పేరెంట్స్ మాట నేను వినంది. సో అది వాళ్ళకి క్వైట్ షాకింగ్గా ఉండింది అప్పట్లో. బట్ యా దే వర్ వెరీ స్కేర్డ్, భయపడ్డారు. ఇంకా ఎంత జర్నీ, ఎంత లాంగ్, 5 years కోర్సు, తర్వాత పీజీ సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఎలాగా అని చెప్పి చాలా భయపడ్డారు డెఫినెట్లీ. అండ్ ఫాదర్ మదర్ ఏం చేస్తారు మేడం? సో మా డాడీ సివిల్ ఇంజనీర్ అండ్ బిల్డర్ అండి, హైదరాబాద్ కన్స్ట్రక్షన్స్. అండ్ మదర్ షీ వాజ్ అన్ ఆర్కిటెక్ట్. కానీ నేను మా చెల్లి చిన్నగా ఉన్నామని చెప్పి అది ప్రొఫెషన్ వదిలేసి, కాకపోతే అప్పటి నుంచి షీ వాజ్ ఇన్ టు లాట్ ఆఫ్ సోషల్ వర్క్. అది హ్యూమన్ రైట్ కమిషన్ కూడా హెడ్, ఓకే, కాంగ్రెస్లో కూడా వర్క్ చేశారు తను. షీ వాజ్ ద స్పీకర్ ఆంధ్ర మహిళా సభ దాంట్లో. అండ్ ఇప్పుడు షీ డస్ లాట్, షీఈస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. మీ సిస్టర్ కూడా డాక్టర్? లేదు, మై సిస్టర్ ఇస్ ఇంజనీర్ అండి. తను ఇప్పుడు యుఎస్లో ఉంది. షీఈస్ వర్కింగ్ దేర్. తను సైబర్ సెక్యూరిటీ దాంట్లో షీఈస్ ఇన్ కీ పోస్ట్ ఇన్ బిగ్ కంపెనీ అక్కడ. యాక్చువల్లీ మెడికోస్ అంటే ఐ మీన్ మెడికోస్ చేసేటప్పుడు ర్యాగింగ్ ఎక్కువ ఉంటుందంటారు, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ర్యాగింగ్ కూడా మీది కొంచెం ఓపెన్ ర్యాగింగ్, అంటే కొన్ని వర్డ్స్ మనం చెప్పలేము అనమాట. ఇంజనీరింగ్ దగ్గర ఉంటుంది, ర్యాగింగ్ ఉంటుంది. అప్పట్లో మీరు చదివేటప్పుడు, మేబీ మనం చదివేటప్పుడు ఉంది ర్యాగింగ్ ఎక్కువ, ఇప్పుడు లేకపోవచ్చు. కానీ సో అప్పుడైతే కొంచెం ఓపెన్ ర్యాగింగ్ ఉండేది. డాక్టర్స్కి అయితే ఓపెన్ ర్యాగింగ్ అంటే మీరు హ్యూమన్ బాడీ గురించి తెలుసుకోవాల్సి వస్తుంది కాబట్టి, సో సమ్ టైప్ ఆఫ్ ర్యాగింగ్ ఉంటుంది. సో అది ఫేస్ చేశారా? నిజంగా అలా ఉంటుందంటారా డాక్టర్స్ దగ్గర? అంటే మా అప్పుడు సైకోతనం అంటే కొన్ని సైకో లక్షణాలు కూడా డాక్టర్స్కి ఉంటాయి, ఉండాలి అనుకుంటాను నేను. అంటే అలా కాదు, కానీ కొంచెం హర్ట్ చేసేటట్టు డెఫినెట్లీ కొంచెం అక్కడిక్కడ ఉండేవి. సీనియర్ జూనియర్ డిఫరెన్సెస్ అయితే ఉండేవి కాలేజ్లో. బట్ మరి అంత సీరియస్గా అయితే కాదు. బట్ డెఫినెట్లీ కొంచెం, అంటే మెడికల్ ప్రొఫెషన్లో ఎలా అంటే కొంచెం లైక్ యూర్ సపోజ్ టు బీ ఇన్ అ సర్టన్ వే. ఫస్ట్ ఇయర్ అంటే పాష్గా ఉండకూడదు, బాగా రెడీ అవ్వకూడదు, వాజ్ అ బిగ్ కాన్సెప్ట్. ఇది ఎక్కడైనా ఉంది, మేబీ సో ఫస్ట్ ఇంజనీర్స్ కూడా, ఇంజనీరింగ్ కూడా ఉండుండొచ్చు. బట్ మా దగ్గర ఎలాంటి టిపికల్గా ఫస్ట్ ఇయర్ డాక్టర్ అంటే జడ వేసుకోవాలి, నూనె పెట్టుకోవాలి, సో రెడీ అవ్వకూడదు అన్న థింగ్. బట్ నేనంటే అప్పుడు నేను హైదరాబాద్లో అంతా ఉండేళ్ళి, నేను
ఎంబీబీఎస్కి కరీంనగర్ వెళ్ళాను, ప్రతిమ మెడికల్ కాలేజ్. సో అక్కడ కల్చరల్ డిఫరెన్స్ అనేది ఫస్ట్ టైం చూశాను. సో వాళ్ళు అక్కడ హెయిర్ క్లిప్ కూడా కాదు, జడే వేసుకోవాలి ఇవన్నీ అనేవారు అనమాట. సో కొంచెం కల్చరల్ షాక్ అయితే ఉండింది నాకు. దట్ వాజ్ ద థింగ్ అబౌట్ గెటింగ్ రెడీ అండ్ బట్ పెద్దగా ఇంకా అంతకుమించి ఏమీ ఇది లేదు. ఇలా వినాలి, సీనియర్ మాట వినాలి, లైన్లో నడవాలి, ఆల్ దోస్ థింగ్స్ అలా చిన్నవన్నీ చిన్నవి. అదే మామూలుగా అయితే ఇప్పుడు ఫస్ట్ మీరు డాక్టర్ అవ్వగానే హ్యూమన్ బాడీ ఇవన్నీ అన్నీ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాల్సి వస్తుంది. సో ఫస్ట్ టైం అలా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళగానే మెంటల్గా ఫిక్స్ అయిపోతారా మేడం? ఇట్లా వెళ్ళాలి, ఇప్పుడు చూడాలి, బ్లడ్ చూడాల్సి వస్తుంది. యా, సో ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళకి ఎవరికైనా డిసెక్షన్ హాల్ అని ఉంటుందండి. స్టార్టింగ్లో వెళ్ళగానే మాకు బాడీ కట్ చేయడానికి, బట్ లిటరల్లీ ఏంటంటే ఫ్యూ డేస్ జస్ట్ బాడీ చుట్టూ కూర్చోబెడతారు. అది ఆబ్వియస్లీ ట్రీట్ చేసిన బాడీ, అంటే అది కట్ చేస్తే బ్లడ్ రాదు, దాన్ని ఒక రకమైన యాసిడ్స్ వాటిలో పెట్టి స్టోర్ చేసి ఉంచుతారు. అండ్ ఆ బాడీ ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ మేము కట్ చేసి నేర్చుకోవడానికి. సో ఎంబీబీఎస్, సో ఫస్ట్ ఏం చేస్తా అంటే, ఫస్ట్ ఈ డెడ్ బాడీ అంటే న్యాచురలీ అందరు భయపడతారు కదా. ఒక 1 week 2 weeks ఓన్లీ 2 hours జస్ట్ ఆ డెడ్ బాడీ చుట్టూ కూర్చోబెడతారు. ఆ స్మెల్ దానికంత అడ్జస్ట్ అవ్వడానికి. అఫ్కోర్స్ ఇవి ట్రీటెడ్ బాడీస్ ఉంటాయి, అంత స్మెల్ రాదు, జస్ట్ ఆ కెమికల్ వాసన వస్తుంది. బట్ జస్ట్ ఫస్ట్ ఒక 1 week అట్లా 2 weeks దాని చుట్టూ కూర్చోపెట్టి అంటిల్ వి గెట్ అకస్టమ్డ్ టు దట్ డెడ్ బాడీ. సో అదొక టైం ఇస్తారు. దాని తర్వాత మెల్లమెల్లగా ప్రతి పార్ట్ కట్ చేస్తూ డాక్టర్, అక్కడ ఉన్న అనాటమీ ప్రొఫెసర్, మేము కూడా వెళ్ళి డిసెక్షన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఒకరోజు లైక్ ఒక 1 month అలా హెడ్ పార్ట్ డిసెక్ట్ చేస్తాం, దాని తర్వాత నెక్ పార్ట్, థొరాక్స్, అలా ప్రతి ఒక్క ఎంబీబీఎస్ స్టూడెంట్కి కటింగ్ ఛాన్స్ అయితే దొరుకుతుందండి. సో ఒక్కొక్క టేబుల్కి అరౌండ్ 25 members 30 members దాకా అలా ఉంటారు. సో అప్పుడైతే మాకు ఒక 6 డెడ్ బాడీస్ ఉండినాయి అనమాట. సో అవన్నీ డిసెక్షన్ చేస్తాం. సో అలా మెల్లగా వి గెట్ యూస్ టు ఇట్. సో ఇది చేస్తున్నప్పుడు బ్లడ్ ప్రికింగ్ ఇవన్నీ ఊరికి, ఇప్పుడు వేరే పేషెంట్ అయితే నేర్చుకునేటప్పుడు ఉండరు కదా. సో ల్యాబ్ పార్ట్నర్స్ అని ఉండేవాళ్ళు, ఒకళ్ళు ప్రెస్ చేసుకొని ఆ బ్లడ్ టెస్టింగ్ మేబీ చేసుకోవాల్సి వచ్చేది. సో బికాజ్ వీ హ్యావ్ టు నో బ్లడ్ గ్రూపింగ్, అది ఎలా చేయాలో అదంతా. సో అలా చిన్నగా వీ కీప్ లెర్నింగ్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ వచ్చే వరకు మెయిన్ సబ్జెక్ట్స్ వస్తాయి, ఈ సర్జరీ ఇవన్నీ ఎస్పెషల్లీ. సో ఈ సర్జరీ, గైనాక్ ఇట్లాంటి వాటప్పుడే మేము ఓటీకి వెళ్తాం. 3rd year 4th yearలో ఉన్నప్పుడే వెళ్తాం ఫస్ట్. సో ఫస్ట్ న్యాచురలీ జస్ట్ సరౌండ్ చేస్తాం, ఫస్ట్ వెళ్ళి ఎవరు అసిస్ట్ చేయరు. సో 3rd year 4th yearలో ఉన్నప్పుడు ఓన్లీ చూడడానికి, అబ్జర్వేషన్కి ఆపరేషన్ థియేటర్కి వెళ్తాం. సో ఆ టైంలో వీ గెట్ యూస్ టు ద సరౌండింగ్ అదంతా. దాని తర్వాత ఇంటర్న్షిప్కి వచ్చాకే ఛాన్స్ ఇస్తారు మీకు, చిన్న కట్ చేయడానికన్నా, సూచర్ చేయడానికన్నా ఏదైనా. సో నెమ్మదిగా అక్కడ పీజీస్ని, ప్రొఫెసర్స్ని అసిస్ట్ చేసుకుంటూ నేర్చుకుంటాం. అప్పుడు ఇంటర్న్షిప్ ఇస్ ద మెయిన్ లెర్నింగ్ ఫేజ్ స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు అలవాటు అయిపోతుందా? రోజు అవే పర్లేదులే, ఒక డాక్టర్ అయినప్పుడే అనిపిస్తుందా మేడం, ఎన్ని చోట్లు చూడాలి, ఎన్ని ముక్కులు చూడాలి, ఎన్ని నోసులు చూడాలి, ఎంత బ్లడ్ చూడాలి? ఒకటండి, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అనిపిస్తుంది. ఇప్పుడు వాట్ వీ డూ రెగ్యులర్లీ మాకేమంత అనిపించదు. సో ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు సర్జికల్ ఫీల్డ్ తీసుకుంటే, ఇప్పుడు నాది సర్జికల్ ఫీల్డ్, ఐఎమ్ ENT సర్జన్. సో న్యాచురలీ మేము ఒక పేషెంట్ అలా ఇంకేం ఆలోచించాం. నాకు ఇప్పుడు నేను చెవు ఆపరేషన్ చేస్తుంటే నాకు చెవు మాత్రమే కనిపిస్తుంది. సో నేను లైక్ రెస్ట్ అండ్ ఆల్ కవర్ ద బాడీ న్యాచురలీ. అసలు వేరే అదొక పేషెంట్ అలా ఆలోచించాం. ఇంకా అనస్థీసియా ఇచ్చేసారా, ఆ చెవు మైన్యూట్ సర్జరీ, చిన్న ఇన్సిషన్, మళ్ళీ లోపల పార్ట్స్ అవన్నీ ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పటిదప్పుడు ఇంకేం అనిపించదు వన్స్ యు ఆర్ యూస్ టు ఇట్. బట్ అనస్థీసియా నుంచి బయటికి రావడం ఇదంతా కూడా ఇట్ ఈస్ అ స్ట్రెస్ఫుల్ థింగ్ ఫర్ ద డాక్టర్. ఎవరైనా కానీ ఎనీ సర్జరీ టు దట్ మ్యాటర్ ఇస్ స్ట్రెస్. ఎందుకంటే పేషెంట్ బాధ్యత మీది. ఒక పేషెంట్ని లోపల తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు కంప్లీట్లీ సేఫ్గా బయటికి వచ్చే వరకు ఒక సర్జన్ బాధ్యత.
ఇప్పుడు స్ట్రెస్ మీకు ఉంటుందా, టెన్షన్ ఉంటుందా? ప్రతి పేషెంట్కి ఒక కొత్తగా విధానం అన్నట్టు కనిపిస్తుందా మీకు? అండి, ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అనస్థీసియా అటు ఇటు అయ్యి, హార్ట్ రేట్ అటు ఇటు అయ్యి, కింద పైన అయ్యి, సాచురేషన్ సడన్గా, కొన్నిసార్లు మత్తు ఇచ్చినప్పుడు ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది యాజ్ సచ్. డోసెస్ అవి కొంచెం హార్ట్ రేట్ ఎక్కువైనా, కొంచెం అదేమన్నా అయినా, పేషెంట్ తొందరగా బయటికి రాకపోయినా మత్తు నుంచి, ఆ స్ట్రెస్ అంతా అనస్థెటిస్ట్తో పాటు సర్జన్కి కూడా ఉంటుందండి. బికాజ్ అనస్థెటిస్ట్ బయట పేషెంట్కి తెలియదు కదా, వీళ్ళు సర్జన్ పైన నమ్మకం పెట్టి లోపల పంపించారు. సో ఎవ్రీ పేషెంట్ వీ టేక్ ఇన్ టు ద ఓటీస్ ఆర్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ఫుల్ థింగ్. అదే న్యాచురల్గా అది వాళ్ళు కంప్లీట్ బాధ్యత తీసుకుంటాం కాబట్టి ఇట్ ఈస్ ఎ స్ట్రెస్ఫుల్ థింగ్. అండ్ మోస్ట్ స్ట్రెస్ఫుల్ థింగ్ నేను ఫేస్ చేసింది అంటే కూడా సర్జరీస్ అవన్నీ ఓకే, కానీ ట్రేకియోస్టమీ అని ఒక పర్టిక్యులర్ సర్జరీస్ ఉంటాయండి. సో యాజ్ ఈఎన్టీ సర్జన్స్ మేము ఎస్పెషలీ నేను ఇది పీజీ అప్పుడు మాకు డైలీ కంపల్సరీ చేయాల్సినవి అనమాట. అంటే యాక్సిడెంట్స్ ప్లస్ లాంగ్ టర్మ్ ఎవరికైతే ఇంట్యూబేటెడ్ పేషెంట్స్ ఉంటారో ఒక 7-8 డేస్ తర్వాత నోట్లో ట్యూబ్ వేసి పెట్టకూడదండి. సో వాళ్ళకి అట్లాంటి పేషెంట్స్కి గొంతు ద్వారా ట్యూబ్ వేయాల్సి వస్తుంది. ఓకే. సో అదేంటంటే అది ఫస్ట్లీ అది చేసినప్పుడు ట్రకియా అంటే ఎయిర్వే పైప్ కట్ చేసి దాంట్లో ఈ పైప్ వేయాలి. సో అది కట్ చేసి ఇది వేసేలోపు సాచురేషన్ పడిపోతూ ఉంటుంది. ఒక ట్యూబ్ పైనుంచి ట్యూబ్ తీసి ఈ ట్యూబ్ వేయాలన్నమాట. సో అది ఒక మ్యాక్సిమం మనకి 40 seconds to 1 minute టైమే ఉంటుంది. ఈ టైం లోపు ఈ ట్యూబ్ తీసి ఈ ట్యూబ్ స్లిప్ అయినా, ఇది పని చేయకపోయినా, ఇన్ఫ్లేట్ అవ్వకపోయినా మనిషి చనిపోతారు. సో ఇలాంటి లిటరలీ ఇది ఈ ట్రాకియోస్టమీ పర్టికులర్గా చేసేటప్పుడు వెనక స్టాఫ్ మనకి చదువుతూ ఉంటారు సాచురేషన్. ఈ ట్యూబ్ తీసి కొంతమంది ఈ ట్యూబ్ తీస్తున్న కొద్దీ ఇది వేస్తూ ఉండాలి. సో జస్ట్ ఈ కవర్ ఓపెన్ చేసి ఇవి జస్ట్ ఇలా తీసి అవుటర్ ట్యూబ్ ఇన్నర్ ట్యూబ్ అని ఉంటాయి, అవి ఫిక్స్ చేసి దీంట్లో ఇన్ఫ్లేట్ చేసి ఇలా పెట్టే లోపు వాళ్ళ వెనక సాచురేషన్ పడిపోతుంది. 90, 70, 60, 40 అలా చెప్తూ ఉంటారు అనమాట. సో ఒక రకమైన టెన్షన్ ఉంటుందా ప్రతి క్షణం? లైఫ్ ఫర్ డెత్ కదా బయట. కొంచెం ఈ సిరింజ్ సిస్టర్ ఇవ్వడం, కొంచెం ఈ సిరింజ్ ఇవ్వడం లేట్ చేసిన అది కింద పడిపోయినా ఇక్కడ మనిషి ప్రాణం ఇదైపోతుంది. ఓ మై గాడ్, ఇంత స్ట్రెస్ఫుల్ జాబ్. మోస్ట్ స్ట్రెస్ఫుల్ థింగ్ ఐ హ్యావ్ డన్ అంటే ట్రేకియోస్టమీస్. అండ్ కాకపోతే ఇంకా నేను ఈ మధ్య డెఫినెట్లీ ఐఎమ్ నాట్ గోయింగ్ టువర్డ్స్ ద ట్రేకియోస్టమీస్, తగ్గించాను. బట్ పీజీ అప్పుడు ఇట్ వాజ్ అ కంపల్షన్. ఇట్ ఈస్ మాకు డైలీ 80 to 100 ఈఎన్టీ పేషెంట్స్ అండ్ అక్కడ ఎమర్జెన్సీ కేసెస్ చాలా ఉండేవి. సో ఈఎన్టీ వాళ్ళే ట్రేకియోస్టమీస్ కంపల్సరీ చేసేవాళ్ళం అనమాట. సో అది ఇట్ ఈస్ అ వెరీ స్ట్రెస్ఫుల్ థింగ్. పర్టికులర్గా ఈఎన్టీ మీరు తీసుకోవడానికి, స్పెషలైజ్ చేయడానికి? నాకు సర్జికల్ ఏదో ఒకటి తీసుకోవాలని ఉండింది. యాక్చువల్లీ ఫ్రాంక్లీ మా డాడీకి నేను గైనకాలజిస్ట్ అవ్వాలని. ఆబ్వియస్లీ లేడీస్ అంటే ఫస్ట్ గైనకాలజీ. సో బట్ నేను ఏదో ఒకటి సర్జన్, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ సర్జికల్ ఫీల్డ్ రిలేటెడ్. సో నాకు వచ్చిన ఆప్షన్స్లో నాకు వచ్చిన ర్యాంక్కి ఐ హ్యాడ్ సర్జికల్, దాంట్లో ఈఎన్టీ ఉండింది, మళ్ళీ మిగతావి పల్మనాలజీ, అనస్థీసియా, నాన్ సర్జికల్ ఉండినాయి. సో ఐ వాంటెడ్ సర్జికల్ కాబట్టి ఈఎన్టీ నేను ఎప్పుడు ఈఎన్టీ తీసుకోవాలని కూడా నేను అనుకోలేదు యాక్చువల్గా. బట్ వచ్చిన ఆప్షన్స్లో ఈఎన్టీ ఐ టుక్. దాంట్లోనే నేషనల్ అవార్డు వరకు వచ్చారు. అంటే ఎస్పెషల్లీ ఇది అవార్డ్, ఇది వర్టికో దాని గురించి. అయినా కూడా ఒక డాక్టర్ని గుర్తించాలి అంటే ఫస్ట్ అన్నీ చూస్తారు కదా. ఇప్పుడు ప్రతి ఈఎన్టీకి ఇవ్వలేరు, అలా ఏం చేయలేరు. ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ కూడా ఇవ్వలేరు. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మేడం. యాక్చువల్లీ ఇప్పుడు ఇంత మంచి ప్రొఫెషన్, అంటే డాక్టర్ అంటేనే దేవుళ్ళు కదా, అంత మంచి ప్రొఫెషన్ని ఎవరైనా మిస్యూజ్ చేస్తుంటారు కదా. సో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? అంటే కొంతమంది సీరియస్గా సిన్సియర్గా ఉంటారు, ఆ డాక్టర్స్కి నేమ్ బ్యాడ్ అవుతుంది అనేది ఇట్లా మీకు అనిపిస్తుందా? అట్లా మిస్యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది, అందరు డాక్టర్స్ నమ్మలేరు అంటే ఒకటండి, ఈ డాక్టర్స్ ఏది తాగదండి, ఏదన్నా తెలిసిపోతుంది సర్టన్ టైంలో. ఇఫ్ ఈవెన్ ఒక్కగానొక టైంలో ఎవరైనా మిస్యూజ్ చేస్తున్నారంటే బయటికి వచ్చేస్తే, బికాజ్ అది లైఫ్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి. ద నేమ్ ఇస్ సంథింగ్ వీ క్యారీ వెరీ ప్రెషియస్ అండి. అది ఒక డాక్టర్కి ఒక పేరు అనేది. ఎందుకంటే మీరు 100 మంచి థింగ్స్ చేయండి, ఎవరు ఏం అనకపోవచ్చు. ఒక్క కేసు బ్యాడ్ అయినా
అది చాలా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది మీకు. సో అది ఒక చాలా రిస్కీ థింగ్ ఉంటుందండి ఈ ప్రొఫెషన్లో. అదొక థింగ్ కొంచెం, ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్కి ఎంత 100% ఇచ్చినా ఏదో ఒక కాంప్లికేషన్ అయ్యి సంథింగ్ మైట్ గో బ్యాడ్. ఇప్పుడు డాక్టర్స్ ఆర్ డెఫినెట్లీ నాట్ గాడ్స్ అండి. అందరినీ సేవ్ చేయగలమా? చేయలేము. ఎవరి స్పెషలైజేషన్కి వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. సో బట్ ఎలా అయిపోతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది డబుల్ సైడెడ్ నైఫ్ లాగా అయిపోతుంది. సో ఎక్స్ట్రీమ్స్ అనమాట. మంచిగా అవుతే ఓకే, బట్ కొంచెం అటు ఇటు అయినా బ్యాడ్ నేమ్ కూడా అంతే ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు ఆపరేషన్ చేసి సర్జరీ ఏదైనా సర్జరీ చేసినప్పుడు కానీ పేషెంట్ని రోజు చూస్తున్నప్పుడు కానీ మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మేడం? అంటే ఒక హ్యూమన్ బాడీ కదిలొస్తుంది అన్నట్టు అనిపిస్తుందా? వాళ్ళ లక్షణాలు కూడా ఏమైనా చూస్తుంటారు అంటే వాళ్ళ మానవత్వం అంటే ఒక పర్సనాలిటీ సమ్ అంటారు కదా, సమ్ క్వాలిటీస్ అలా కూడా అబ్జర్వ్ చేస్తారా? ఓన్లీ ఒక హ్యూమన్ బాడీ వచ్చింది నా దగ్గరకు నేను చేయాలి అనే మైండ్ సెట్తో ఉంటారా? నో యాక్చువల్లీ లైక్ అంటే డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఫ్యూ డాక్టర్స్ క్యాన్ బి, అంటే నా ఫ్రెండ్స్ అందరు డాక్టర్స్ కాబట్టి ఐ నో. సో ఫ్యూ డాక్టర్స్ ఎలా ఉంటారంటే దే క్యాన్ బి వితౌట్ ద ఎమోషనల్ అటాచ్మెంట్ టు ద పేషెంట్. వాళ్ళని పేషెంట్ లాగే చూస్తారు. మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, ఓకే, దెర్ ఆర్ దోస్ కైండ్ ఆఫ్ డాక్టర్స్. బట్ నేను పర్టికులర్గా ఏంటంటే ఐఎమ్ అ వెరీ ఎమోషనల్ పర్సన్. తెలుస్తుంది. నాకేంటంటే ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి నాకు ఏం ప్రాబ్లం అయింది. అవును. దే హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ, దే హ్యావ్ టు లిసన్ టు వాట్ ఐఎమ్ సీయింగ్. సో ఐ థింక్ ఐ యామ్ ద కైండ్ ఆఫ్ డాక్టర్ విచ్ ఐ వాంట్ అ పర్టికులర్ డాక్టర్ టు బీ టు మీ. సో నేను వేరే డాక్టర్ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తానో నేను నా పేషెంట్స్తో మ్యాక్సిమం అలానే ఉండడానికి ట్రై చేస్తాను. సో డిపెండ్స్. అందుకే నేను వన్ ఆఫ్ ద రీజన్ పీడియాట్రిక్ నేను అస్సలు చూస్ చేసుకోలేంది ఆ బ్రాంచ్కి వైపు వెళ్ళను. చిన్న పిల్లలు బికాజ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్. నేను ఇంటర్న్షిప్ అప్పుడు మాకు పోస్టింగ్స్ ఉన్నప్పుడే ఒక బేబీని చూసాను అనమాట. ఒక హైడ్రోసెఫలస్ అంటే బ్రెయిన్ దగ్గర బాగా ఫ్లూయిడ్ ఫిల్ అయిపోయి అది నేను తట్టుకోలేకపోయాను. సో అది నేను లిటరలీ పోస్టింగ్స్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాను. నేను ఐఎమ్ అనేబుల్ టు సీ అ బేబీ సఫరింగ్ సో మచ్. సో బట్ అది కొన్ని థింగ్స్ ఉంటాయి. సో ఇంకా అలా పీడియాట్రిక్స్ అయితే ఐఎమ్ నాట్ ఎమోషనల్గా. అంటే ఇప్పుడు మీరంటే మీరు ఎలాగో ఎమోషనల్ తెలుస్తుంది, బట్ మీ హస్బెండ్ కూడా డాక్టర్ అని విన్నాను. సో సార్ కూడా అంటే మాట్లాడుకుంటారు కదా మామూలుగా. సో అలానే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారా ఒక పేషెంట్తో? నేను అంటే అవుతానండి. ఐఎమ్ నాట్ సేయింగ్ అందరూ అవ్వరు, బట్ ఇప్పుడు ఎమర్జెన్సీస్ వస్తే మేబీ ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నాం అనుకోండి, నేను మా హస్బెండ్, ఇతను ఆర్థోపెడిషన్ అండ్ ఈఎన్టీ సర్జన్. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి పేషెంట్ వస్తే హీ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ బెటర్. నా పరంగా నా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ నేను హ్యాండిల్ చేయగలను, కానీ తనంత గట్టిగా నేను ఉండలేను. డెఫినెట్లీ తేడా అయితే ఉంటుంది. సో ఫర్ ద ఎమర్జెన్సీ పార్ట్, నాన్ ఎమర్జెన్సీ పార్ట్ ఐ థింక్ హీ విల్ బీ స్టాండింగ్ స్ట్రాంగర్. నేను అంటే ఇప్పుడు ఉంటాయి కదా ఇంటర్న్షిప్లో కూడా చేసేటప్పుడు ఫస్ట్ టైం ఎమర్జెన్సీలో మేము వేసినప్పుడు ఫస్ట్ డెత్ మేము ఏదైతే చూస్తామో, సో ఆల్ దోస్ థింగ్స్ విల్ క్యారీ ఫార్వర్డ్. ఇంకా అవన్నీ ఎంబీబీఎస్ చేసేటప్పుడు అంటే మీరు చెప్పారు ఇట్లా హ్యూమన్ అదే డెడ్ బాడీ దగ్గర ఒక 2 days 2 weeks కానీ 1 week కానీ సమ్ డేస్ చెప్పారు. సో అలా అన్నప్పుడు మిగతా డాక్టర్స్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. మీ కొలీగ్స్, మీ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. వాళ్ళందరూ ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇలా డెఫినెట్లీ దేవుడు అని భయపడడం కానీ, ఈ గోడ్స్ అనేవి మీరు ఎలా మళ్ళీ దాన్ని గెయిన్ చేసుకుంటారు? వీ వాంట్ టు బికమ్ అ డాక్టర్. ఓన్లీ దట్ గోల్. అంతే గోల్, అదే కనిపిస్తుంది. డెఫినెట్లీ కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు, కొంతమందికి వాసన పడదు, కొంతమంది వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటారు. ఇవన్నీ ఎంత డాక్టర్ అయినా తను కూడా ఒక స్టార్టింగ్లో అన్నీ ఉంటాయండి. బట్ ఐ థింక్ యాజ్ ద డేస్ గో బై వాళ్ళు కూడా దే గెట్ యూస్ టు ఇట్. అంతే. మామూలుగా బేసిక్గా డాక్టర్స్ అందరూ కలిస్తే ఏం మాట్లాడుకుంటుంటారు మేడం? ఓన్లీ ప్రొఫెషన్ గురించి ఈ పేషెంట్స్ ఎప్పుడు ఈ సర్జరీ, ఆ పేషెంటు ఇలా డిఫరెంట్ నాకు ఇట్లా కేసు వచ్చింది, ఆ పేషెంటు అసలు ఇట్లా మాట్లాడుకుంటుంటారా? లేకపోతే న్యాచురల్గా అసలు టోటల్గా అవాయిడ్ చేసేసి ఓన్లీ పీస్ఫుల్గా మీరు
జోక్స్ వి ట్రై టు అవాయిడ్. యా అంటే ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు కొన్ని కేసెస్ ఇలా కాంప్లికేటెడ్ వచ్చింది, ఇలా చేయాల్సి వచ్చింది, ఇలాంటివి డిస్కస్ చేస్తాము. బట్ మ్యాక్సిమం ఇంకా పొద్దు నుంచి రాత్రి వరకు దీంట్లో ఉన్నప్పుడు వీ వాంట్ సమ్ టైమ్. ఇప్పుడు అడ్వాంటేజ్ అంటారా డాక్టర్ని పెళ్లి చేసుకోవడంలో? డిసడ్వాంటేజ్? ఐ థింక్ ఇట్స్ కొంచెం డిసడ్వాంటేజ్, ఎందుకంటే మేము టైం స్పేర్ చేయలేము టు వర్క్. అసలు టైం చాలా షార్ట్. మీరు చదివే టైం దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు ఎప్పుడు ఎవ్రీ టైం షార్టేజ్ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే చదివేటప్పుడు కూడా మీరు అంత నిద్ర ఉండదు, తిండి ఉండదు, అదే మైండ్లో ఉంటుంది, చదవాలి డాక్టర్ అయిపోవాలి. పర్సనల్ లైఫ్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఇద్దరు బిజీ అయిపోయేసరికి వీ డోంట్ గెట్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ఈచ్ అదర్ అండ్ ప్రాబ్లమ్. సో అదర్ ప్రొఫెషన్ చేసుకున్నప్పుడు అయితేనే అర్థం చేసుకోగలరు. ఒక ప్రొఫెషన్ ఇంకో ప్రొఫెషన్ సేమ్ అయితేనే అర్థం చేసుకో. ఐ డోంట్ థింక్ అండి, ఇట్లా నేనైతే అలా అనుకోను. ఇట్స్ ఎవరన్నా ఇంకో పర్సన్ అర్థం చేసుకోవడం ఇస్ అ బిగ్ థింగ్. ఐ థింక్ ప్రొఫెషన్ వైజ్ అలా సేమ్ వాళ్ళు అర్థం చేసుకుంటారా అంటే అలా ఏం ఉండదు యాక్చువల్లీ. సో ఐ థింక్ ఇట్స్ పర్సనల్ చాయిస్. ఓకే, కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్. ఇప్పుడు మామూలుగా అయితే డాక్టర్స్ అంటేనే పర్సనల్ లైఫ్ని ఎలా లీడ్ చేస్తారు మేడం? అంటే రోజు ఇలా మార్నింగ్ లేవాలి, ఆ పేషెంట్ కాల్ వస్తుంది, లేదా హాస్పిటల్కి వెళ్ళాలి, ఇదే ఉంటుంది. సో అది కాకుండా మీ ఫ్రీ టైంలో మీరు ఎలా ఏం చేస్తుంటారు యాక్చువల్లీ? సో అంటే మామూలుగా ఇప్పుడు ఎలా ఉంటుందండి, మార్నింగ్ నుంచి నైట్ వరకు వీఆర్ అవుట్ సైడ్. సో మార్నింగ్ హాస్పిటల్, ఈవినింగ్ క్లినిక్ అలా అని చెప్పి బై ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ టైర్డ్. సో ఉన్న కొంచెం టైం వీ లైక్ టు స్పెండ్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ రెగ్యులర్ థింగే. డెఫినెట్లీ ఇలా టీవీ అయితే చూడలేము. వాట్ ఐ డూ అండ్ ఐ లిసన్ టు మ్యూజిక్, అదైతే చాలా ఇష్టం. సో మ్యూజిక్ వింటాం, కొంచెం రిలాక్స్. పాడతారు కూడానా? మీ వాయిస్ బాగుంది అందుకని అడుగుతుంది. కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను నేను. ఒకసారి సాంగ్ మా కోసం. అయ్యో ప్లీజ్ ఒక డాక్టర్తో సాంగ్ సింగర్ అయిపోయినట్టు. అయ్యో నో. ఎందుకన్నా అంటే మీకు టాలెంట్, నేను అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట. ఇప్పుడు మీరు మిర్రర్ చూసుకున్నప్పుడు ఒక డాక్టర్ హ్యూమన్ బాడీ కనపడుతుందా, హిడెన్ టాలెంట్ బయటపడుతుందా? హిడెన్ టాలెంట్ అంటే ఏం లేదు, చిన్నప్పుడు ఐ యూస్ టు లర్న్ మ్యూజిక్, సో అలా. బట్ ఇప్పుడు ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ అంతే. డాక్టర్స్ అనే మాట క్యాప్షన్ కోసం, అంటే ఒక ట్యాగ్ కోసం మీ పడిన కష్టం తపన తలుచుకుంటే ఇప్పుడు మీ సంపాదించే సంపాదన కానీ పేరు కానీ ఇవన్నీ అప్పటికి మర్చిపోతారా? అది మర్చిపోతారా అసలు? అంటే నేను ఒకటి ఎంబీబీఎస్ అప్పుడే ఫస్ట్ టైం ఓకే కష్టపడడం అంటే ఏంటో నాకు తెలిసింది అప్పుడే అండి. బికాజ్ ఎలా అంటే ఎస్పెషలీ చుట్టూ ఉన్న వాళ్ళు కష్టపడేది చూసి అది చాలా మోటివేటింగ్గా అనిపించేది. అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను, అక్కడ బ్యాక్గ్రౌండ్. బట్ అక్కడ ఇప్పుడు ఎంబీబీఎస్ అనేసరికి మన ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి, చిన్న చిన్న ప్లేసెస్ నుంచి, అన్ని గ్రామాల నుంచి, అన్ని కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అక్కడ. సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళందరూ చాలా ఇన్స్పైరింగ్. ఇంకా తెలుగు మీడియం నుంచి, నేను ఇంగ్లీష్ మీడియం నుంచి వెళ్ళాను, బట్ తెలుగు మీడియం నుంచి సీట్ తెచ్చుకొని అక్కడ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మా ఇంగ్లీష్, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. సో వాళ్ళకి ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ థింగ్, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్లో వాళ్ళు చదువుకోవడం అదంతా. కానీ అయినా కానీ వాళ్ళకి ఇప్పుడు నేను చదివేదానికంటే వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. బట్ అయినా వాళ్ళు లిటరలీ అంటే మాకు ఇలా కారిడార్స్ లాగా ఉండేవన్నమాట. ఎస్పెషలీ ఎగ్జామ్స్ ముందు 1 month ముందు అదంతా మాకు ఎవ్రీ టైం ఎగ్జామ్స్ అదేదో చలికాలంలోనే ఉండేవి. ఇంకా విలేజ్ కదా, అది విలేజ్ అట్మాస్ఫియర్, చుట్టూ చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉండేది. కానీ దాంట్లో వాళ్ళు చేప పైన లిటరలీ కూర్చొని మ్యాట్ వేసుకొని వాళ్ళు ఇలా ఊగుతూ చదివేవాళ్ళు అనమాట. మా బ్యాచ్ మేట్స్ చాలా హార్డ్ వర్కింగ్గా ఉండేవాళ్ళు. నాకు వాళ్ళు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించేది అనమాట. అరే తెలుగు మీడియం నుంచి వచ్చి ఎంత కష్టపడి చదువుతున్నారు, వీళ్ళే ఎంత కష్టపడితే మరి నేను ఎంత కష్టపడాలి. సో ఇట్ వాజ్ ఆల్ హెల్దీ కాంపిటీషన్. నాకు మోటివేటింగ్గా అనిపించేది అనమాట. నాకు వీళ్ళు ఎక్కువ చదువుతున్నారు, వీళ్ళు తక్కువ కాకుండా వీళ్ళు ఎంత కష్టపడుతున్నప్పుడు మనం ఇంకెంత కష్టపడవచ్చు. సో దట్ వాజ్ వే. అంటే నేను ఫస్ట్ టైం లైఫ్లో మోటివేషన్ అంటే నాకు అక్కడే అనమాట, ఎంబీబీఎస్ అప్పుడు మా కొలీగ్స్ ఎవరైతే చూసానో. సో ఫ్రమ్ దేర్ నాకు ఇంకా ప్యాషన్ పెరిగింది సబ్జెక్ట్ పైన. సో నేను
ఐ యూస్ టు నాట్ స్టడీ ఫర్ ర్యాంక్ కోసం అలా చదివేదాన్ని కాదు డెఫినెట్లీ, బట్ నేను నాలెడ్జ్ కోసం మాత్రం చదువుకునేదాన్ని. సో ఇఫ్ ఐమ్ రీడింగ్ అ బుక్, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఆ టాపిక్ గురించి అర్థం అవ్వాలి. సో అది నేను పర్టికులర్గా ఉంటాను. సో దట్స్ వన్ థింగ్ మేబీ. డాక్టర్స్ అంటే మామూలుగా ఇప్పుడు ఒక పేషెంట్ ఎంటర్ అవ్వగానే డాక్టర్స్ అంటే కొంతమంది ఏమో పాపం వాళ్ళ పెయిన్ తట్టుకోలేక ఏదో చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఒక డాక్టర్ మాత్రం యాజ్ యూజువల్ అంటే మీరని కాదు, డాక్టర్ ప్రొఫెషన్ ఎవరైతే సీట్లో ఉంటారో వాళ్ళు చెప్పేదంతా అని వాళ్ళని చూసుకోకుండా కూడా రాస్తుంటారు. టక 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 వాళ్ళ మెడిసిన్ కానీ ఏదో చేసేస్తుంటారు, రాసేస్తుంటారు. సో అలా ఎందుకు బిహేవ్ చేస్తారంటారు? అంటే వాళ్ళు చెప్పేది ఒక పక్క ఓన్లీ వాళ్ళ మా వాయిస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేస్తారా? మనం ఇప్పుడు నెక్స్ట్ ఏంటి వాళ్ళు చెప్తున్న దానికి మనం మెడిసిన్ రాసేద్దామా అన్నంత ఆ కాన్సన్ట్రేషన్ అలా అలా ఎలా ఎందుకు బిహేవ్ చేస్తారు అంటే కొంతమంది డాక్టర్స్. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇప్పుడు ఎవరికైనా కేసులో చాలా ఎక్కువ అయినప్పుడు ముందట్లాగా ఓపిక ఉండదండి. ఇప్పుడు చాలా ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళు పర్ డే ఎలా అంటే ఒక 80 to 100 పేషెంట్స్ని కూడా చూస్తారు. 80 to 100 అండి. చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు సిటీలో టాప్ వాళ్ళంతా ఆల్మోస్ట్ 80 పేషెంట్స్ మినిమం చూస్తారేనండి. సో అలా వాళ్ళు చూస్తున్నప్పుడు ఇంకా ప్రతి పేషెంట్ పైన వాళ్ళు డెఫినెట్లీ అంత కాన్సన్ట్రేట్ చేయలేరు. అండ్ ఒక టైంలో కొంచెము పేషెన్స్ కూడా వాళ్ళకి తగ్గిపోతుందండి. సో దానివల్ల మేబీ టయర్డ్ అయిపోయి అలా ఉండొచ్చు. కానీ అండ్ అఫ్ కోర్స్ ఇంకా గవర్నమెంట్ దాంట్లో చాలామంది ఇంకా 100 to 200 పేషెంట్స్ని కూడా చూస్తారు. సో అలా డిపెండ్స్, వాళ్ళు బాగా టైర్డ్ అయిపోయి వర్కింగ్ అవర్స్, కొంతమంది అయితే డాక్టర్స్ గవర్నమెంట్స్లో బయట కూడా 48 hours షిఫ్ట్ చేస్తారు. 48 hours ఎవరు ఆపుతున్నారండి? గవర్నమెంట్ దాంట్లో డెఫినెట్లీ ఉంటాయి 48 hours షిఫ్ట్స్. ఈవెన్ ఇన్ మెడికల్ కాలేజెస్లో కూడా పీజీస్కి ఉంటాయి 48 hours. స్ట్రెస్ఫుల్ మేడం అది. సో అలా ఉన్నప్పుడు ఇంకెక్కడ ఓపిక ఉంటుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో బేసికలీ ఏంటంటే డాక్టర్ మనం చెప్పింది వినలేదు, ఏదో రాసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇస్ యాజ్ సచ్ వెరీ స్ట్రెస్ఫుల్ పీరియడ్. అందుకే అండి ఎవరికి కూడా టైం ఉండదు, చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. అదే టైంలో చదువుకోవాలి ప్లస్ వర్క్ చేయాలి. సో యాజ్ సచ్ ఎవ్రీడే లర్న్ చేస్తారు, మీరు చదువుకుంటారు కంపల్సరీ. అంటే ఒక పేషెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ పెయిన్స్తో ఉంటారు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో వస్తారు. అప్పుడు వాళ్ళందరినీ మీరు మళ్ళీ కొంచెం రెక్టిఫై చేసుకోవడానికి మళ్ళీ ఏమన్నా ఒకసారి మళ్ళీ చూసుకోవడానికి అప్డేట్స్ చూస్తుంటారండి. అండ్ ఎక్స్పీరియన్స్లో వి సీ అ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ అప్గ్రేడేషన్ అనేది ప్రతి డాక్టర్ కూడా ఇట్ ఈస్ ఎసెన్షియల్, లేకపోతే దే కాంట్ సర్వైవ్. సో మచ్ కాంపిటీషన్ కదండి. సో మెనీ ఇప్పుడు డాక్టర్స్ అంటే ఇంతకుముందు ఓన్లీ కొంతమంది ఉండేవారు, ప్రతి స్టేట్కి డాక్టర్స్. ఇప్పుడు ఇంకా మనకి మెడికల్ కాలేజెస్ కూడా ఎక్కువ అయ్యాయి. సో వెన్ దర్ ఇస్ సో మచ్ కాంపిటీషన్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. అంటే మనం ఏదో ఒకటి బెస్ట్ అవుతాయి కానీ మీకు రికగ్నిషన్ రాదు, ఏదో ఒకటి చేయాలి. వీ హ్యావ్ టు డూ సంథింగ్. అండ్ నాలెడ్జ్ ఎప్పుడు అప్ టు డేట్ ఉంటేనే కానీ పేషెంట్స్ కూడా సాటిస్ఫై అవ్వరు కదా. డాక్టర్స్లో సీనియర్స్ జూనియర్స్ అనేది కూడా ఉంటుంది ఇప్పటి వరకు. ఉంటుందండి డెఫినెట్లీ. నేను అంటుంది సీనియారిటీ జూనియారిటీ ఏంటి కొత్తగా వచ్చిన డాక్టర్స్ అలా కాదు. అంటే తను సీనియర్ డాక్టర్, నేను కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి అని లేవడం కానీ ఇలా. అది అంటే నాట్ సీనియర్. అండ్ మేము డాక్టర్ ఇస్ డాక్టర్, మాకైతే అందరికీ డాక్టర్ అంటే డాక్టరే. మెడికల్ కాలేజ్లో కూడా కొన్ని రూల్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ 1 year సీనియర్ అయినా కానీ మ్యామ్ సార్ అని పిలుస్తాం. సో అది మెయింటైన్ అవుతుందండి, ఒక డెకోరం వి మెయింటైన్. ఇప్పుడు సంగతి ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్, బట్ మేబీ అన్న అక్క అని పిలుచుకుంటారు అనుకుంటా కొన్ని కాలేజెస్లో. బట్ మా కాలేజ్లో అయితే మటుకు డెఫినెట్లీ ఈవెన్ 1 year సీనియర్ ఎవరైతే ఉన్నారో మ్యామ్ సార్ అని పిలుస్తాం. ఓకే ఓకే. సో ది రెస్పెక్ట్ డెకోరం చాలా ఉంటుందండి ప్రొఫెషన్లో. లైన్ ఉంటుంది, సీనియర్కి జూనియర్కి లైన్ ఉంటుంది. అంతే, వాళ్ళు ఒకసారి వన్స్ సీనియర్ అంటే సీనియర్. ఓకే, ఆ సీనియారిటీ ఆ జూనియారిటీ అనేది కొంచెం డిఫరెన్సెస్ కనిపిస్తుంది ఉంటుంది. రోజు వచ్చే పేషెంట్నే వాళ్ళ బాధల్ని రోగాల్ని ఇవన్నీ చూస్తూ కూడా పర్సనల్ లైఫ్లో అంటే అంటే కొలిక్స్తో కానీ ఇంట్లో కానీ బయట వాళ్ళతో కానీ ఏదైనా కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఏమనిపిస్తుంది? ఎలా అంటే ఒక యాజ్ ఎ డాక్టర్గా మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు? వీఆర్ ఆల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్సే కదండి. సో కోపం వస్తే చిరాకు వస్తే
ఎవ్రీథింగ్ విల్ బి దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. డాక్టర్స్ మరి స్పెషల్గా అలా ఏమి ఉండదు, వీఆర్ లైక్ నార్మల్ పీపుల్ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే లెస్ టైం ఫర్ ఆల్ దోస్ థింగ్స్, వీ హ్యావ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రొఫెషన్. కరెక్టే మేడం. కాకపోతే మాలాంటి వాళ్ళు ఏమంటే మేము డాక్టర్స్ కాదు కాబట్టి మేము ఏదో వచ్చినా మేము తొందరగా ఎమోషనల్గా అది లవ్ ఆర్ యాంగ్రీ ఇదైనా కానీ మేము ఎక్స్ప్రెస్ చేసేస్తాం. మీరు కామ్గా ఉంటారు, ఒక స్టేబుల్ మెయింటైన్ చేస్తారనమాట. ఏమొచ్చినా అంటే దాన్ని అలా మీరు పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుందని. అందరూ ఒకేలాగా ఉండరు, అందరు డాక్టర్స్ ఒకేలాగా ఉండరు. సమ్ ఆర్ మోర్ స్టేబుల్ ఎమోషనలీ, బట్ సమ్ ఆర్ సెన్సిటివ్. అమ్మాయిలు యూజువలీ సెన్సిటివ్గానే ఉంటారు. సో అబ్బాయిలు ఐ థింక్ మేల్ డాక్టర్స్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్ దట్ వే. ఇక్కడ డాక్టర్ ప్రొఫెషన్లో కూడా మేల్ ఫీమేల్ డామినేషన్స్ అట్లా ఉంటాయి మేడం? ఉంటాయండి, డెఫినెట్లీ. ఎక్కడైనా ఎక్కడైనా ఉంటుంది. లేడీ డాక్టర్ ఏంటి, లేడీ డాక్టర్ ఎందుకు, జెంట్ డాక్టర్ బెటర్ అని ఇట్లా ఏమన్నా వేరియేషన్స్ ఏమైనా కనిపిస్తుంటాయి మీకు? అప్పుడు ఉంటాయి, బాగుంటాయి. ఏ ప్రొఫెషన్ అయినా అది మొత్తం యాక్చువల్లీ మా పేరెంట్స్ నేను డాక్టర్ అవుదాని అనుకున్నారు, కానీ ఇప్పుడు డాక్టర్ని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది. అమ్మ డాడీ ఇది మీకోసం. మేడం అదే పర్సనల్ లైఫ్ని అంటే మీరు మూవీస్ చూస్తుంటారా? లైక్ చూస్తారా? టైం దొరుకుతుంది అసలు? వీకెండ్స్ సమ్ టైమ్, బట్ తక్కువ, బట్ చూస్తాను అప్పుడప్పుడు. చూస్తాను. బయటకు వెళ్తారు, మూవీస్ చూస్తారు? ఏం మూవీస్ చూస్తారు ఇంత రీసెంట్గా? బాహుబలి అని చెప్పకండి, అది ఎప్పుడుతో. హాయ్ నాన్న చూసాను, హాయ్ నాన్న చూసాను, హాయ్ నాన్న. చిల్డ్రన్స్ మీకు పిల్లలు అంటే బాగా ఇష్టం అనుకుంటా కదా? ఐ లైక్ కిడ్స్. మీరే చాలా క్యూట్గా, చాలా బ్యూటిఫుల్ డాక్టర్. నాకు తెలిసింది డాక్టర్స్ మామూలుగానే అందంగా ఉంటారు, వాళ్ళు చదువుతో తగ్గట్టు వాళ్ళ అందం కూడా అలానే ఉంటుంది. కాబట్టి ఇంత చూడండి బ్యూటిఫుల్ ఉంది, ఇంత బ్యూటిఫుల్ డాక్టర్. సో ఇంత ఇంత బ్యూటిఫుల్ డాక్టర్కి ఇంత మనసు కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఒక డాక్టర్ని మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆయన ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా చెప్తూ ఉంటారా మీకు? ఈ పేషెంట్లో ఇలా చేసి వచ్చాను, ఎందుకో నాకు డిస్టర్బెన్స్ ఉంది అని అట్లా మాట్లాడుకుంటారా? అది ఇంటి వరకు తీసుకెళ్తారా హాస్పిటల్ని? యాక్చువల్లీ మా హస్బెండ్ వర్క్ రిలేటెడ్ అసలు ఏమి డిస్కస్ చేయరు నాతో అసలు. నో, నేనే ఇంకా చెప్తూ ఉంటాను. నేనే ఇవాళ ఇలా ఉండే, పేషెంట్ ఇలా ఉండే, ఒక పేషెంట్కి ఇలా వచ్చింది, ప్రాబ్లం ఇలా, అది ఇదని డిస్కస్ చేస్తాను. ఆఫ్కోర్స్ ఏంటంటే నేమ్స్ మాట్లాడుకోం, బికాస్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రొఫెషనల్ సీక్రెసీ. ఒకసారి మేము ఒకరు మా దగ్గర ఏమని చెప్పారంటే ఇంకా ఫినిష్, వీ వోంట్ టాక్ అబౌట్ ఇట్ అవుట్ సైడ్. అది వీఆర్ నాట్ సపోజ్ టు డిస్కస్. బట్ కేస్ కాంప్లికేషన్ ఎలా ఉండింది, దీనికి ఇలా మెడిసిన్ వాడడం, ఇంత మాత్రమే డిస్కస్ చేసుకుంటాం. అండ్ వీ ట్రై టు కీప్ ఇట్ టు మినిమల్. ఇంకా ఈ ప్రొఫెషనల్ థింగ్స్ యూజువలీ మేము అసలు ఎక్కువ డిస్కస్ చేయం. ఫ్యామిలీలో ఎటైనా కానీ అత్త వాళ్ళతో కానీ అమ్మ వాళ్ళతో కానీ స్పెండ్ చేయాలంటే వాళ్ళు ఎప్పుడు బిజీ. మీరు ఒక పార్టీకి కానీ ఒక ఫంక్షన్ కానీ వెళ్ళారు, ఒక డాక్టర్ వచ్చారని చూస్తూ ఉంటారా? లేకపోతే వచ్చి వాళ్ళ దగ్గర మీ దగ్గరకు వచ్చి మా ప్రాబ్లమ్స్, నాకు ఇలా పెయిన్ వస్తుంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని వాళ్ళు చెప్తూ ఉంటారా? లేకపోతే మామూలుగా న్యాచురల్గా మన లాస్ట్ వచ్చింది ఓకే అని ఫ్యామిలీ అంతా నార్మల్లీ ఉంటారండి, పెద్దగా ఇదేమీ ఉండదు. బట్ కొంతమంది చిన్నపిల్లలు ఎస్పెషల్లీ నేను చూడగానే, వన్ ఆఫ్ మై కజిన్స్ సన్ నేను చూడగానే, నువ్వు ఇయర్ చూడడానికి వచ్చావు కదా, నాకు ఇయర్ పెయిన్ ఉంది. సో పిల్లలు దే ఆర్ లైక్ దాట్. అదర్ దెన్ దాట్ ఇట్స్ ఓకే. ఫైనల్లీ ఒక క్వశ్చన్ మేడం, ఎందుకంటే మామూలుగా ప్రిస్క్రిప్షన్ లేకుండా కొంతమంది మెడిసిన్స్ ఇచ్చేస్తుంటారు మెడికల్ షాప్లో. వాళ్ళు కూడా పాపం పేషెంట్స్కి అంటే ఏదైనా పెయిన్గా ఉన్నప్పుడు కానీ, ఇయర్ కానీ, హెడేక్ కానీ, ఫీవర్ కానీ ఇలా వచ్చినప్పుడు ఓన్ మెడిసిన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిందనుకోండి, డైరెక్ట్గా ఓన్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు, గూగుల్ చేస్తారు, లేదా మెడికల్ షాప్ వెళ్ళి అక్కడ ఫార్మసిస్ట్ని అడుగుతుంటారు. ఇలాంటివి సేఫ్ అంటారా? వితౌట్ డాక్టర్ కన్సల్టెన్సీ, వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇలాంటివి? సో యాక్చువల్లీ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏంటంటే చాలామంది కూడా ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ కూడా తీసేసుకుంటున్నారండి. సో దీనివల్ల ఏంటంటే చిన్న చిన్న వాటికి మీరు యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఏదన్నా పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు బేసిక్ యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదండి. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా చాలా వచ్చేసింది. సో ఇలా హయ్యర్ ఎండ్ యాంటీబయాటిక్స్ వేసుకుంటున్న కొద్దీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలానే ఉంటాయి.
సో దీనివల్ల ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేది మనకు కూడా కొంచెం బయట కంట్రీస్ లాగా కొంచెం లిమిటేషన్ వరకు ఉంటే మాత్రము డెఫినెట్లీ మన హోల్ స్టేట్కి అది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది యాక్చువల్లీ ఎందుకు అడిగానంటే మామూలుగా మేమైనా అంతే, కొంచెం హెడేక్ వచ్చిందంటే ఓన్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవడానికి ప్రిపేర్ అయిపోతుంటాం అనమాట. వెళ్ళేసి మెడికల్ షాప్లోకి వెళ్ళి ఆ ట్యాబ్లెట్ ఇవ్వండి, ఈ ట్యాబ్లెట్ ఇవ్వండి. సో ఇలాంటివి గవర్నమెంట్ ఏదైనా సీరియస్గా తీసుకోవాలని ఏమన్నా అనిపిస్తుందా మీకు? సో ఒకటండి, అదే యాజ్ డాక్టర్ ఇఫ్ ఐ కుడ్ మేక్ అ రిక్వెస్ట్ మన సీఎం గారు ఏదన్నా నేను చేయగలిగితే అయితే ఓవర్ ద కౌంటర్ ఎప్పుడైతే మెడికేషన్ తెలంగాణ సీఎం గారు, మన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి నా అడ్వైజ్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్కి మీరు ఒక్క లిమిటేషన్ చేయగలిగితే, అంటే ఎస్పెషలీ యాంటీబయాటిక్స్ ఇట్లాంటివి ఇష్టం వచ్చినట్టు సేల్ చేయడం, అంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడైతే సేల్ అవుతాయో అప్పుడు జనాలకి డ్యామేజే ఎక్కువ అవుతుందండి. సో ఇటువంటి అంటే ఈ కొన్ని యాంటీబయాటిక్స్, కొన్ని స్లీపింగ్ పిల్స్ ఇట్లాంటి వాటిపైన కొంచెం స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ రాసయ్య గారు. యాక్చువల్లీ మేడం చాలా ప్రిషియస్ టైం అది యాక్చువల్లీ నేను లాగేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ డాక్టర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మనందరికీ తెలియడానికి అంతే. సో మేడం గురించి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పలేదు. చాలా బ్యూటిఫుల్ డాక్టర్, చాలా సాఫ్ట్ నేచర్ డాక్టర్. సో మీరు రావాలనుకుంటే తను నేషనల్ అవార్డు కాబట్టి తను ఎంతమందికి సేవ చేసింది. తర్వాత తను ఫ్రీగా కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు. మంచి ఎక్స్పీరియన్స్, 9 years ఎక్స్పీరియన్స్. అంటే సిటీ న్యూరో హాస్పిటల్లో ఉంటారు డాక్టర్, న్యూరోటాలజీ డాక్టర్. సో మీరు ఎప్పుడైనా కన్సల్ట్ అవ్వాలనుకుంటే చాలా ఈజీగా, హ్యాపీగా, ఫ్రీగా కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే తను మాట్లాడే తీరే అర్థమవుతుంది కదా. సో ఫైనల్లీ క్రేజీ ఫీలింగ్స్ షేర్ విత్ సుని అంటే ఏం చెప్తారు? ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి నాకు కూడా. సో ఇంత పర్సనల్గా ఎప్పుడు నేను కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు స్పేర్ టైం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ వాల్యుబుల్ టైంని నేను లాగేసుకున్నట్టున్నాను ఈరోజు. ఐఎమ్ సో సారీ టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Crazy feeling, it's a crazy, 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 crazy feeling. Crazy, crazy, crazy feeling. It's a crazy, 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 crazy feeling.